ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు. ఇలాంటి దౌర్భాగ్యపు ప్రతిపక్ష పార్టీని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వం ఏది చేసినా దానిని విమర్శించడం పరిపాటిగా మారిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యమని అంటున్న శ్రీనివాస్తో మా కరస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సూపర్ 6లో మొదటి ప్రాధాన్యతమైనది అమ్మ వందనం కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. దానికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్న అడిగి తెలుసుకున్నారు. సార్, సూపర్ 6లో అతి ప్రధానమైనది విద్యార్థులకు ఉపయోగకరమైనది తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించారు. దీనిపై ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మొదటిగా ప్రాధాన్యంగా భావించింది ఏంటంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వాల్లో, తెలుగుదేశం ప్రభుత్వాల్లో, కూటమి ప్రభుత్వాల్లో మనం తల్లిదండ్రులు చదివించడం చూసాం. బడికి ఎలాగా తీసుకువెళ్ళాలి, ఆఫీసర్స్ ని దగ్గరుండి తల్లిదండ్రులు చదివించడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళు గ్రామాల్లో ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నాడో వాళ్ళకి చదివించడం జరిగింది. అలాగే బడి పంతుల కింద అదొక స్కీమ్ కింద చేశాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి అవసరమైనది. ఎందుకంటే ఈ రోజు ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలన్నది భావన. అది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్రానికి ఎసెట్, రేపు భవిష్యత్తు ఎసెట్ క్రియేట్ అవుతున్నటువంటి యువకులందరికీ ఒక సపోర్ట్ చేయాలి, ఒక మంచి ఆలోచనతో ఎంతమంది పిల్లలు ఉంటే పవర్టీలో వాళ్ళందరికీ, అంటే పవర్టీ లైన్లో పేదరికంలో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక్కరికి 15,000 ఇస్తే వాళ్ళ తల్లి ఖచ్చితంగా ఆ ఇచ్చిన 15,000ని సరిగ్గా వినియోగించుకొని ఆ పిల్లలకి పేదరికం అనేది వాళ్ళకి తీసుకువెళ్లకుండా, వాళ్ళ వరకు వాళ్ళ చదువుకి ఇంపాక్ట్ అవ్వకుండా ఒక మంచి సహకారం ఉంటుందని భావిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి పిల్లవాడికి కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 ఇవ్వడం అంటే ఒక మంచి ఆలోచన అని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో 67 లక్షల మంది ఈ రోజు ఈ పథకం కింద వచ్చి వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అంటే ఎవరికైతే స్పెసిఫిక్ నీడ్ ఉందో, కొంతమంది విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి అడిషనల్ గా బుక్స్ కొనాలన్నా లేకపోతే సైన్స్ ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఈ 15,000 యూజ్ అవుతాయి. మరి అంతేకాకుండా కొంతమంది మాల్ న్యూట్రిషన్ అవ్వచ్చు, వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు చదువుకునే దానికి బాగా అవకాశం ఉంటుంది. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, స్పోర్ట్స్ లో రాణించాలంటే వాళ్ళు కొంచెం సపోర్ట్ మెకానిజం ఇవ్వాలంటే ఈ 10,000 అవసరం అవ్వచ్చు. ఇవన్నీ కూడా అంటే రకరకాలుగా అంటే గవర్నమెంట్ చేసేదానికన్నా వాళ్ళ తల్లికి ఆ డెసిషన్ వదిలి 15,000 ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని ఎలా నర్చర్ చేద్దామంటే అలా చేయమని చెప్పి ఒక భరోసా కల్పించి ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని ఇచ్చే దశగా ఈరోజు ప్రణాళికబద్ధంగా చేయడం అంటే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు సుమారు కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది పిల్లలకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు 15,000 ఇస్తూ వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నారు. గతంలో డిఎస్సి ఎగ్జామ్ అని పెట్టి 8,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేస్తామని ఆయన ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. మరి అది ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఈరోజు 16,500 టీచర్స్ని ఈరోజు రిక్రూట్మెంట్ పిలిచి ఎగ్జామ్ పెట్టి ఈరోజు రేపో మాపో వాళ్ళని కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా అసలు కంప్లీట్గా ఇగ్నోర్ అవుతారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం 2,000 మంది టీచర్స్ని కూడా ఈరోజు ప్రభుత్వం హైర్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ని కూడా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్కి దగ్గర తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలందరి పట్ల, ప్రజానికం అందరి పట్ల ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్ధిని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉండేది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాళ్ళు నాడు నేడు అన్నారు, నాడు నేడు అని వాళ్ళు రంగులేసి 700 కోట్లు కొట్టేశారు. బట్ యాజ్ సచ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ర్యాంకింగ్స్లో కానీ, కామన్ సెన్స్ యూటిలైజేషన్లో కానీ, మార్క్స్ సిస్టంలో కానీ మన రాష్ట్రం లాస్ట్ 5లో ఉండిపోయింది. నిన్న మొన్నటి వరకు 5 ఏళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. నేను ఇనాగ్రేట్ చేశాను. 5 సంవత్సరాలు వాళ్ళు క్లాస్ రూమ్లోనే చదువుకున్నారు, క్లాస్ రూమ్లోనే పడుకునేవారు. పక్కనే ట్రంక్ పెట్టుకొని బట్టలు పెట్టుకొని వాళ్ళు క్లాస్ రూమ్స్లోనే పడుకునేవారు. నైట్ టైము, మార్నింగ్ ఏమో అక్కడే క్లాస్కి అటెండ్ అయ్యేవారు. అంత దయనీయ స్థితిలో గత పాలకులు చేస్తే ఈరోజు వెంటనే హాస్టల్స్ కల్పిస్తూ హాస్టల్ బిల్డింగ్స్కి శాంక్షన్ చేసి ఆల్రెడీ బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయంటే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సూపర్ 6 అమలు ఏదైతే ఉందో ఏడాదైనా 1-2 అమలు చేసి అవి కూడా అరకొరగా అమలు చేశారు. మిగతా అమలు చేయకుండా 6 సూపర్ 6 అమలు అయింది అని అంటున్నారు. దీన్ని వైసీపీ మాత్రం అమలు చేయకుండా అమలు చేశామని చెప్తున్నారు. దీన్ని అడగదు. ఒకటి గమనించాలి, ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఇచ్చారు. మొదటి సంవత్సరంలో వాళ్ళు చెప్పినటువంటి 9 అన్నారు కదా, 9లో వాళ్ళు ఇన్ని నెరవేర్చారు.
వాళ్ళు నవరత్నాలని ఏదో అన్నారు కదా, అందులో ఎన్ని నెరవేర్చారు? ఒకటి కేవలం పెన్షన్, అది కూడా ఏంటి 1000 రూపాయలు పెంచుతామన్నారు, 250 పెంచారు. ప్రజలను మోసం పెట్టారు, మోసం చేశారు. అది కూడా రకరకాల రూల్స్ పెట్టేసి చాలా మందికి 6 లక్షల మంది పెన్షన్దారులను క్యాన్సిల్ చేశారు. ఈరోజు సంవత్సరం అయింది, ఎవరు పెన్షన్ తీయలేదు. పొలిటికల్ వెండేట మాకు లేదు. కేవలంగా ఎవరైతే పెన్షన్ అర్హులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తున్నాం సంవత్సర కాలంలో. అలాగే ఎడ్యుకేషన్ కూడా అర్హులైన వాళ్ళందరికీ 67 లక్షలు, ఒక ఫ్యామిలీకి 10 మంది ఉన్నారన్నారు, 10 మందికి కూడా 15,000 ఇచ్చాం. అంటే ఇది ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధితో ప్రతి రాష్ట్రానికి ప్రతి అవకాశాన్ని కూడా ఈరోజు అసెట్ క్రియేట్ చేశారు. ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నట్టు ఊరికనే కాదు, రేపు ఈ రాష్ట్రానికి వాళ్ళ భవిష్యత్తు, దేశానికి భవిష్యత్తు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకి పెద్దపీట వేసేందుకే ప్రభుత్వ స్కూళ్ళನ್ನು నిర్వహణ చేస్తుంది ప్రభుత్వం అని. గత పరిపాలనలో గత 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళారు? ఆ నెంబర్ బయటకు చెప్పాం కదా మేము ఆల్రెడీ. మాట్లాడే వాళ్ళు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. నెంబర్స్ మేము ఇస్తాం. ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి వదిలేసి కార్పొరేట్లోకి వెళ్ళిపోయారు? ఎంతమంది ఫెయిల్ అయిపోయారు? ఫెయిల్ పర్సెంట్ పాస్ అండ్ ఫెయిల్ పర్సెంట్ కూడా ఉంటుంది కదా, అవన్నీ కలిపి మేము డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇవన్నీ కూడా సరి చేస్తూ ఒక్కొక్క ఇష్యూని సాల్వ్ చేసుకుంటూ మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఒక దీర్ఘకాలం ఒక సస్టైనబుల్ సొల్యూషన్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలకు అమలు చేసేందుకు కట్టుబడి ఉంది. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 పథకంలో అమ్మ వందన పథకాన్ని మేము గత ప్రభుత్వం కంటే బెటర్గానే చేస్తున్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఒక ఆగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తామని కొండపల్లి శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.